ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనము చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల రాశి ఫలితాలు, తర్వాత చెప్పబోయేటటువంటి రాశి ఫలితాలు కానీ ఏముంటాయంటే పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఉంటుంది. పరాభవ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలు ఉంటాయి. పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడ ప్రస్తుతం ఈ వీడియోలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ఏం జరుగుతున్నది అంటే మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనము పరిశీలించినట్లయితే ప్రధానంగా మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం మిథున రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అయినప్పటికీ మిథున రాశి వారికి 9వ స్థానంలో మీకు 14వ తేదీ రాత్రి వరకు కూడా రవి, రాహు, కుజ, బుధ గ్రహాలతో 14వ తేదీ రాత్రి వరకు కూడా చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఎప్పుడైతే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాహుతో కలుస్తాడో విపరీతమైనటువంటి మాయకు లోనవుతూ ఉంటారు. బుధ కుజ గ్రహాల యొక్క కలయిక, కుజరాహు గ్రహాల యొక్క కలయిక కూడా మొండితనానికి సంకేతంగా మారే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా కనుక తీసుకుంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా 14వ తేదీ వరకు ఇక్కడ మీకు 9వ స్థానంలో రాహుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే పెద్దవాళ్లను గౌరవించటం, పెద్దవాళ్ళకి పూజించుకోవటం వలన చక్కగా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతారు. ప్రధానంగా కనుక తీసుకుంటే 15వ తేదీ నుంచి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే మీ రాశికి 10వ స్థానంలోకి వస్తాడో ఇప్పటిదాకా ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా ఒడిదుడుకులకు లోనవుతూ ఒంటరితనాన్ని పొందుతూ లేదా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఒక రకమైనటువంటి ఊరట లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే జన్మస్థానంలో సంచరించేటటువంటి జన్మరాశిలోనే సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం దాదాపుగా అనుకూలమైనటువంటి మహాశుభప్రదుడుగా ఉంటాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఆరోగ్యపరంగా చాలా చక్కటి చర్యలు తీసుకుంటారు.